గాంధీ కాంగ్రెస్ లో పాపులర్ పొలిటీషియన్. గత రాహుల్ గాంధీ కంటే ఇప్పటి రాహుల్ గాంధీలో చాలా తేడా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా చాలా ఆలోచనాత్మకంగా అనిపిస్తోంది. అన్ని వర్గాల్లోనూ ఇప్పుడు రాహుల్ గాంధీకి మరింత క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యూత్ నుంచి రోజు రోజుకు ఆదరణ వస్తోంది. ये 5 ऐतिहासिक काम है युवाओं के लिए: भर्ती भरोसा, पहली नौकरी पक्की, पेपर लीक से मुक्ति, गिग वर्कर्स के लिए सोशल सिक्योरिटी और युवा रोशनी. భారత్ జోడో యాత్ర చేసిన దగ్గర నుంచి రాహుల్లో మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగాయంటున్నారు ఎక్స్పర్ట్స్. జోడో యాత్ర ద్వారా అన్ని వర్గాల వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాల్ని తెలుసుకున్నారు. సామాన్య, దిగువ, మధ్యతరగతి ప్రజలు పడే బాధల్ని స్వయంగా చూసి వారు అనుభవిస్తున్న ఇబ్బందులను కళ్లారా చూశారు. అందుకే వారందరికీ కాంగ్రెస్ ఉందంటూ భరోసా ఇస్తున్నారు రాహుల్ గాంధీ. हमारी एक योजना आ रही है मैनिफेस्टो में, हम अगर हमारी सरकार आएगी तो हम हर गरीब महिला को 1 लाख रुपए देंगे साल का. हाँ. उससे क्या करोगी? फायदा होगा उससे कुछ होटल भी डाल लेंगे, दुकान जो घर में डाल सकते हैं, ऐसा घर में गले के सबसे दूध वगैरह पे ला के रख देंगे. మాట్లాడే తీరులోనూ రాహుల్లో ఇప్పుడు చాలా పరిణితి కనిపిస్తోంది. ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఏది పడితే అది మాట్లాడకుండా చాలా నిర్భయంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ పై రాహుల్ మాట్లాడే ప్రతి టాపిక్ జనాల్లోకి చర్చకు వెళ్తోంది. సెటైరికల్ గా సూటిగా తాను చెప్పాలనుకుంది చెప్తున్నారు రాహుల్ గాంధీ. जब कोई डर जाता है तो उन्हीं लोगों का नाम लेता है जो सोचता है बचा पाए. इसीलिए नरेंद्र मोदी जी ने अपने 2 मित्रों का नाम ले लिया कि भैया मुझे आके बचाओ, इंडिया गठबंधन ने मुझे घेर लिया है, मैं हार रहा हूं, मुझे बचाओ, अदानी अंबानी जी मुझे बचाओ. इसीलिए नरेंद्र मोदी जी ने नाम लिया. రాహుల్ గాంధీలో ఏదో తెలియని కొత్త కాన్ఫిడెన్స్, ఉత్సాహం కనిపిస్తోంది. జనంతో తను ఇంటరాక్ట్ అవుతున్న తీరు చూస్తే అందరినీ ఆలోచింపజేస్తోంది. తనను కలిసేందుకు వచ్చిన వారితోనూ రాహుల్ గాంధీ మెలుగుతున్న తీరు జనంతో కలుపుగోలుతనం కొత్త రాహుల్ ని పరిచయం చేసింది. नमस्कार, कैसे हो? अच्छा, कैसा लगा दिल्ली, कैसे लगी? రాహుల్లో వచ్చిన మార్పును దేశం మొత్తం గమనిస్తోంది. భారత్ జోడో యాత్ర కంటే ముందు వరకు ప్రచారం జరిగినట్లు రాహుల్ ఇప్పుడు అమ్మచాటు బిడ్డగానే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమ అభిమానాలతో కలుపుకుని పోయే నేతగా నమ్ముతున్నారు జనం. నిజానికి జోడో యాత్రతో ప్రజల్ని దగ్గర నుంచి గమనించే అవకాశం రాహుల్ కొచ్చింది. అదే యాత్ర రాహుల్ ని కూడా జనానికి చాలా దగ్గర చేసింది. And one of the little girls who was having tea with us asked me, what is the idea behind your yatra? So I told her I had heard that there was a very special person in that house, and the purpose of my yatra was to come and listen to her, to understand what the people of Nagaland are feeling, what they are thinking, and to also understand their way of life, their way of living. రాహుల్ గాంధీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగా పెరిగింది. జనంలోనూ ఆయనకు మంచి క్రేజ్ కనిపించింది. లోక్సభ ఎన్నికల నాటికి రాహుల్లో మరింత పాపులారిటీ కనిపిస్తోంది. నేషనల్ లెవెల్లో చేసిన ఓ సర్వే రిపోర్ట్ పాన్ ఇండియా లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. జనం సమస్యల్ని తెలుసుకుంటూ స్పీచ్లు ఎరగదీస్తూ రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర పబ్లిక్ ని బాగా ఆకట్టుకుంది. తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్న బీజేపీకి ధీటుగా రాహుల్ చరిష్మాతో కాంగ్రెస్ నిలబడిందని అందరికీ అర్థమవుతోంది. గత 2 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. భారత్ జోడో యాత్రకు వచ్చిన ఆదరణతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హస్తం పార్టీలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. క్యాడర్లోనూ ఓ నమ్మకం వచ్చింది. భారత్ జోడో యాత్ర తర్వాత ఇండియాకు రాహుల్ మీద ఉన్న ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు దేశం మొత్తం ఓ కొత్త రాహుల్ ని చూస్తోంది. అతనిపై ప్రజలు చూపుతున్న ప్రేమ అభిమానాలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. జోడో యాత్రకు ముందు చూసిన రాహుల్ కి ఇప్పుడు ఇండియా చూస్తున్న రాహుల్ కి చాలా తేడా కనిపిస్తోంది. सारी स्टाइल काटते हो? जी जी
अभी आजकल यही सब चल रही है। अच्छा, और यहाँ पे आके कहते हैं मुझे ऐसा चाहिए, हाँ ऐसा है। और आपके बाल कौन काटता है? हमारे जो काम करते हैं साथ। और अपने काम के बारे में बताओ, कितने घंटे करते हो, कितना पैसा बनता है? अभी बन जाता है 400-500 रुपए, सुबह 7 बजे से रात को 8:30 बजे तक। और कैसे सीखे? सर जी गांव में सरेनी में सीख रहे थे, फिर मुंबई गए। किसने किसने सिखाया? हमारे बड़े भाई। अच्छा, वो भी यही करते हैं? हाँ वो भी करते थे। భారత్ జోడో యాత్రకు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మంచి ఆదరణ లభించింది. జోడో యాత్ర క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసింది. ఈ యాత్రలో యువత, వృద్ధులు, మహిళలు రాహుల్తో పోటీపడి నడిచారు. కులాలు, మతాలు, భాషల పేరిట కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోందో ప్రజలకు వివరించుకుంటూ వచ్చారు రాహుల్. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తారని, రాజ్యాంగాన్నే మారుస్తారనే అంశాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లారు. ఈ అంశాలన్నీ రాహుల్కి మరో మైలురాయిని తీసుకొచ్చాయి. ముఖ్యంగా మణిపూర్ ఘటనపై తన గళాన్ని విప్పి కేంద్రాన్ని ఇరుకున పడేశారు రాహుల్. लगाing naras in the parliament, the prime minister would say one line and the entire BJP would shout another nara. The prime minister seems to have forgotten that the state of Manipur is on fire and has been on fire for 4 months. Women and children are dying over there. People are being murdered. Women are being molested, are being raped. And the prime minister of India is sitting in the middle of the parliament shamelessly. A state has been decimated. It has been destroyed. It does not exist anymore. And it has happened because of the politics of the BJP. Divide and rule and burn. జోడో యాత్రలో భాగంగా 250 కిలోమీటర్లు లారీలో ప్రయాణం చేసి అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేశారు రాహుల్. ఢిల్లీ నుంచి చండీగఢ్ దాకా రాత్రి అంతా లారీలోనే జర్నీ చేశారు. లారీ క్యాబిన్ లో డ్రైవర్, క్లీనర్ తో కలిపి ప్రయాణించి లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవరే కాదు, మెకానిక్లు, కూలీలు, రైతులు, మహిళలు, ఆటో వాలాలు, ఇతర కార్మికులతోనూ మమేకమవుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంటే ఇంతే అనుకున్న వాళ్ళందరికీ తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు. कितना लगता है, कितने साल और करोगे? पर अभी लाइसेंस के मेरे बचे हैं 10 साल। पैसा बचा पाते हो? थोड़ा नहीं हाँ गुजारा होता है। कितना पैसा लगता है बच्चों की पढ़ाई में? और गाँव में प्राइवेट स्कूलों में पढ़ते हैं। अंग्रेजी पढ़ रहे हैं? हाँ पढ़ रहे हैं। और क्या करना चाहते हैं बड़े होके? वो तो कहते हैं वो कोई सरकारी नौकरी जॉब देखेंगे, पढ़ रहे हैं अभी तो। मगर आप नहीं चाहते कि वो ट्रक चलाएं? ना జనంలో తానొక్కడిగా కలిసిపోతారు. పెద్దలతో, యువకులతో, పిల్లలతో, మహిళలతో ఎవరితోనైనా సరే మొహమాటం లేదు. नमस्कार, हेलो, नाइस टू सी यू. हाउ डू यू से बेस्ट विशेस इन तेलुगु? बागुनारा. మీరు బాగున్నారా? థ్యాంక్ యూ. సెక్యూరిటీ బి నహీ జాన్తే, జనంతో అట్టే కలిసిపోతారు. తన తండ్రి రాజీవ్ మాదిరిగానే ప్రజలతో ఇట్టే ఒదిగిపోతారు. చిన్నారుల్ని ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు. అధికార పార్టీ బీజేపీపై ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్ విమర్శనాత్మకంగానే ఉంటున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా బీజేపీ ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తోందంటూ జనానికి కనెక్ట్ అయ్యే డైలాగులు పేలుస్తున్నారు. ముఖ్యంగా అదానీ ఇష్యూతో రాహుల్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారారు. ఆ మధ్య ఎంపీగా అనర్హత వేటుతో పొలిటికల్ గా ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లోనూ రాహుల్ కూడా సహనం కోల్పోకుండా విద్వేషంతో కాదు, ప్రేమతో ఈ దేశాన్ని ఏకం చేసేందుకే తాను ఉన్నానని చెప్పుకుంటూ వచ్చారే గాని ఎక్కడా మోదీపై పర్సనల్ గా అటాక్ చేయలేదు. దాంతో దేశ ప్రజల్లో రాహుల్ పై ఉన్న నెగటివ్ ఒపీనియన్ కూడా క్రమక్రమంగా మారుతూ వచ్చింది. इस यात्रा ने एक ऑल्टरनेटिव विजन दिया है. बीजेपी आरएसएस ने एक विजन दिया है, अहंकार से भरा. हमारा विजन, जैसे मैंने कहा, नफरत के बाजार में मोहब्बत की दुकान वाला, भाईचारे का विजन, एक दूसरे को इज्जत देने का विजन, गले लगने का विजन. तो क्लियरली अब हिंदुस्तान के सामने दो रास्ते हैं. గత కొన్నేళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ కి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ రాహుల్ గాంధీ. అతని వరకు ఇది పెద్ద సవాలే అయినా స్వీకరించారు. రోజుకో విధంగా ఎదుగుతూ వస్తున్నారు. దాంతో ఈసారి నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా కొంత మార్పు చూడబోతున్నామనే టాక్ కూడా మొదలైంది. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తలంతా పార్టీకి పునర్వైభవం వస్తుందని బలంగా నమ్ముతున్నారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదనే టాక్ వినిపిస్తోంది.
ఓవైపు కేంద్ర ప్రభుత్వం రాహుల్ సోనియా గాంధీపై దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు పెడుతున్నా ఏనాడు అధైర్యపడలేదు. రెట్టించిన ఉత్సాహంతో కేసుల్ని న్యాయపరంగా ఎదుర్కొంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా ఎదిగారు. అంతేకాదు విపక్ష పార్టీ నేతలపైన కేంద్రం వివిధ రకాల కేసులు పెట్టి సిబిఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలతో ఇబ్బందులకు గురిచేసినా ఏనాడు బెదర్లేదు. తోటి ప్రతిపక్ష నాయకులకు అండగా నిలుస్తూ వారిలో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. భారత జోడో యాత్ర ద్వారా అన్ని వర్గాలతో మమేకమై వారి కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ ఆ వర్గాలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ మేనిఫెస్టోను తయారు చేయించారు. అట్టడుగు వర్గాలకు ఏమందిస్తే వారు ఆర్థికంగా వృద్ధి చెందుతారో ఆ పథకాల్ని మేనిఫెస్టోలోనూ పొందుపరిచి మేధావులు, విద్యావేత్తలతో పాటు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొందుతున్నారు రాహుల్. जब मैं उनका नाम सुना जो राहुल जी आ रहे हैं यहाँ पे, तो हमको तो बहुत उत्साही हो गया। जहाँ राहुल जी यहाँ भी आ रहे हैं और हम लोग से यहाँ मिलने आ रहे हैं और वो स्कूल का डेस्क बनवाने आ रहे हैं अपने हाथ से, तो हमको बहुत खुशी हुआ इस बात की। अब डेस्क बनाना शुरू करते हैं आप? मैं आपका शिष्य हूँ, आप बताओ मुझे क्या करना है। डेस्क बन रहा है। గతంలో రాహుల్ ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు చాలా తేడా ఉంది. అటు ప్రత్యర్థి పార్టీలు ఆయన్ని తక్కువ అంచనా వేయటం లేదు. మోదీకి ఆయన్ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. రాహుల్ తన రాజకీయ జీవితంలో తొలిసారి బలమైన నేతగా కనిపిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో అధికారంపై ఆశలు కల్పిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు భయం కలిగిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు దేశ ప్రజలు రాహుల్లో ఒక పరిణితి చెందిన నేతను చూస్తున్నారు.